ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి వక్ఫ్ బోర్డ్ స్థలంలో ముస్లిం మైనార్టీల కోసం మరి ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం ఇంటర్నేషనల్ స్కూల్ ఇది మామూలుగా ప్రైవేట్ కాలేజీల కన్నా కార్పొరేట్ కాలేజీల కన్నా బాగుంటుంది. దీంట్లో ప్లే గ్రౌండ్ కాడి నుంచి ఇంక్లూడింగ్ స్విమ్మింగ్ పూల్ పెట్టాలని మంత్రి గారు కానీ కోరారు, నారాయణ గారు. సో ఇది ఒక అద్భుతమైన స్కూల్ కడుతున్నాం. దీనికి 20 కోట్ల రూపాయలు మంత్రి నారాయణ గారు ఆయనకు తెలిసిన కార్పొరేట్స్ నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. రిత్విక్ ఎవరైతే సీఎం రమేష్ గారి యొక్క ఫ్యామిలీ బిజినెస్ ఉందో దాని నుంచి ఫస్ట్ ఫేజ్లో సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళ ద్వారా రావడం, ఈరోజు పనులు కానీ అన్నీ శరవేగంగా జరుగుతుంది. మంత్రి గారి ఆలోచన ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఇక్కడ కంప్లీట్గా ఫినిష్ అయిపోవాలి అని చెప్పి శరవేగంగా పనులు చేస్తున్నాం. ఈరోజు మొత్తం 73,000 చదరపు అడుగుల బిల్డింగ్ ఇది, G+3. సో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఇమ్మీడియట్గా మీకు ఈ 6 monthsలో అవుతుంది. దాని తర్వాత బ్యాలెన్స్ 4లు కానీ కంప్లీట్ చేసి దీన్ని కంప్లీట్గా ఒక వండర్ఫుల్ స్కూల్ విఆర్ కాలేజ్ కట్టారు, అద్భుతంగా కట్టారు. దాని తర్వాత దానికన్నా బాగా డిఎస్ఆర్ కట్టారు. దానికన్నా బాగుండేటట్టు దీన్ని ఆర్కిటెక్ట్ కానివ్వండి మొత్తం కంప్లీట్గా డిజైన్ చేస్తున్నాం. వక్ఫ్ బోర్డు నాకైతే ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి రిక్వెస్ట్లు వస్తున్నాయి, మాకు కానీ స్థలం ఇండి మేము కానీ కడతామని. ఇది ఒక మంచి పరిణామం. ఈ వక్ఫ్ ఆస్తులు పెట్టుండేది ప్రజల యొక్క వాళ్ళ యొక్క సంక్షేమం కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ జీవన విధానాల్లో మెరుగుపరచడానికి అవకాశం వచ్చే అన్నీ కానీ వక్ఫ్ నుంచి చేయొచ్చు. అందులో భాగం విద్య. ఈరోజు డబ్బులు ఇస్తే ఈరోజు ఇస్తే రేపు అయిపోతుంది. అందుకోసమే వక్ఫ్ బోర్డు నుంచి ఈ స్కూల్స్ స్టార్ట్ చేశాము. అలాగనే తాలిమే హునర్ అని ఒక ప్రోగ్రాం చేశాం, మీ అందరికీ తెలుసు. టాలెంటెడ్ స్టూడెంట్స్ని 7,400 మంది పిల్లలు అప్లికేషన్స్ వేసి 6,500 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే 250 మంది పిల్లలు దాంట్లో బెస్ట్ పిల్లల్ని తీసుకొని కార్పొరేట్ కాలేజీల్లో వేసి వాళ్ళకి నీట్ ఐఐటికి ఫస్ట్ టైం భారతదేశ చరిత్రలో ఒక వక్ఫ్ బోర్డు కార్పొరేట్ కాలేజీల్లో పెట్టి ఆ బిడ్డల్ని చదివిస్తున్నాం. ఇది ఒక పెను మార్పుగా అయింది. నాకు కర్ణాటక నుంచి వక్ఫ్ బోర్డు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, తెలంగాణ నుంచి చేస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి కానీ అనేక ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఎలాగ చేస్తున్నారు ఏంది, మేము కానీ చేస్తామని. ఈరోజు బిడ్డలు చదువు ఇంపార్టెంట్. ముస్లిం సమాజంలో ఉండే పేదరికం పోవాలంటే, సమానత్వం కావాలంటే ఆస్తులతో సమానత్వం రాదు, చదువుతో మాత్రమే సమానత్వం వస్తుంది. ఒక సమాజాన్ని మనం అభివృద్ధి చేయాలంటే ఆ సమాజానికి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని విద్య. ఆ విద్యను అందిస్తే చాలు, వాళ్ళు ప్రయోజకులుగా తయారవుతారు. ప్రయోజకులుగా తయారైతే ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. వక్ఫ్ బోర్డుకు సీఈఓగా రాకముందు వరకు నాకు కూడా అసలు వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది, ముస్లిం సమాజానికి, పేద ముస్లిం వర్గాల కోసం ఏం చేస్తుంది అనేది నాకు కూడా కనీస అవగాహన లేదు. ఎవరికి దాని మీద ఎటువంటి అవగాహన ఉండకపోవచ్చు. కానీ మొదటిసారి నేనున్నటువంటి కాలంలో చాలా మంచి కార్యక్రమాలు మొదలయ్యాయి. దానికి కారణం ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోర్డు. ఈ బోర్డు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచనలను కలిగి ఉంది, చాలా ఆదర్శంగా ఆలోచిస్తోంది, మంచి సంకల్పంతో పనిచేస్తోంది. అందువల్ల విద్య మీద ప్రధానంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది. మీరు చూశారు, ఇదే సంవత్సరంలో
ఈ తాలిమే హున్నర్ అనేటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని బోర్డు ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి విశేష స్పందన ఎలా ఉందో మీరందరూ చూశారు. వేలాదిగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు దానికి జేజేలు పలుకుతున్నారు. దానికి కొనసాగింపుగా ఇక్కడ నెల్లూరు పట్టణంలో ఒక ఇంటర్నేషనల్ స్థాయి కలిగినటువంటి ఒక స్కూల్ను, పాఠశాలను ప్రభుత్వ నిధులతో ఏమాత్రం నిమిత్తం లేకుండా పూర్తిగా సిఎస్ఆర్ నిధులు మరియు వక్ఫ్ బోర్డు నిధులు వీటితో దీన్ని చేపట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మా బోర్డు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేసిందో వక్ఫ్ బోర్డులో, ఆ రోజు నుంచి కూడా స్టిల్ ఈ రోజు దాకా పేదలకు ఏ విధంగా మనం సహాయం చేయాలి, అదేవిధంగా మనకు వస్తున్న ఆదాయాన్ని ఎలా పెంచాలి, వచ్చే ఆదాయాన్ని మనం పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ వాళ్ళ దాకా చేరే విధంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి అనే దాని మీదే ప్రతిరోజు కూడా సమావేశం చేయడం జరుగుతుంది. జరిగే సమావేశంలో అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఆస్తులు ఉన్నాయో ఆ ఆస్తుల మీద ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, వీటి మీదే ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డు సభ్యులతో సహా అందరం కృషి చేస్తున్నాము.